అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలు, అవినీతిపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై సర్వత్రా ఉత్కంఠం నెలకొంది. ఇందుకు సంబంధించిన విచారణ నివేదికను పీసీ ఘోష్ కమిషన్ ఇప్పటికే సిద్ధం చేసింది. రేపో మాపో ఆ నివేదిక ప్రభుత్వానికి అందజేయనుంది. దీంతో ఈ రిపోర్ట్ ఎవరికి ఉచ్చు బిగిస్తుంది, ఎవరిని దోషులుగా తేలుస్తుంది అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎంతో మందిని విచారించిన కమిషన్ ఎవరిని బోలులో నిలబెడుతుందనే దానిపై చర్చ మొదలైంది. గత ప్రభుత్వంలోని పెద్ద పెద్ద నేతలకు శిక్ష పడే అవకాశం ఉందని పేర్లు తెరపైకి వస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1.2 లక్షల కోట్లతో కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టును నిర్మించింది. ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన ఇరిగేషన్ ప్రాజెక్టుకు నిర్మించామని గొప్పలు చెప్పుకుంది. తెలంగాణ జీవనాడి కాళేశ్వరం అని ప్రచారం చేసుకుంది. అయితే ఈ ప్రాజెక్టులో భారీగా అవినీతి, నిధుల దుర్వినియోగం, నిర్మాణంలో లోపాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు, నిర్మాణంలో లోపాలు బయటపడటం మరింత సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల్లోని లోపాలు, వాటికి బాధ్యులు తదితర వాటిపై విచారణ కోసం 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ను ఏర్పాటు చేసింది. ప్రాజెక్టు ఆలోచన చేసినప్పటి నుంచి మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ కుంగిపోయే వరకు జరిగిన ప్రతి అంశాన్ని కమిషన్ నిశ్చింతగా పరిశీలించింది. ఈ ప్రాజెక్టు కీలక నిర్ణయాల్లో భాగమై అందరినీ వేరువేరుగా ప్రశ్నించింది. కమిషన్ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 120 మందిని విచారించింది. ఇంజనీర్లు, ఈఎన్సీ, ఐఏఎస్ అధికారులను విచారణ చేసింది. మాజీ సీఎం కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు, ఈటల రాజేందర్ను సైతం విచారించింది. అలాగే ప్రాజెక్ట్ ఆర్థిక లావాదేవీలు, కాంట్రాక్ట్ కేటాయింపులు, నిర్మాణ ప్రమాణాలు విస్తృతంగా పరిశీలించింది. దీంతో పాటు గత ప్రభుత్వం జారీ చేసిన జీవోలు, ఒప్పందాలు, నిధుల విడుదల వివరాలను పరిశీలన చేసింది. విచారణ ఆధారంగా 300 పైగా పేజీలతో సమగ్ర నివేదికను సిద్ధం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో లెక్కలేనంత అవినీతి జరిగిందని, నిబంధనకు విరుద్ధంగా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలోనే చర్యలు తీసుకునేందుకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కోసం ఎదురుచూస్తుంది. కమిషన్ నివేదికను అందించిన వెంటనే సర్కార్ కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయనుంది. కేబినెట్ ఉపసంఘం దానిని అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తుంది. ఆ తరువాత కేబినెట్లో చర్చించిన అసెంబ్లీ ముందుకు తీసుకురానున్నారు. అసెంబ్లీలోనూ చర్చించిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా అవసరమైతే కాళేశ్వరంలో అవినీతిపై కొత్తగా సిట్ని కూడా ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్లో ఎవరి పేరు ఉందనేది ఆసక్తిగా మారింది. ఈ రిపోర్ట్లో పలువురు కీలక నేతలు, అధికారులు, కాంట్రాక్టర్ల పాత్రపై కీలక వివరాలు ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ రిపోర్ట్లో మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ పేర్లు ఉన్నట్లు తెలుస్తుంది. వీరితో పాటు కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీ హరిరామ్, అప్పటి ఈఎన్సీ అధికారులు శ్రీధర్, మురళీధర్ పేర్లు కూడా ఉన్నట్టు టాక్ వినిపిస్తుంది. త్వరలోనే వీరి అరెస్ట్ జరగనున్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఎన్డీఎస్ఏ నివేదిక, విజిలెన్స్ నివేదికలతో పలువురు ఇంజనీర్లకు పదోన్నతులు నిలిచిపోయాయి. ఇప్పుడు మరి పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా ఎవరిపై చర్యలుంటాయి అన్నది ఉత్కంఠంగా రేపుతుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.